సార్కి ఒక వాట్సాప్ లో పెడతాం. సార్ మీరు ఇచ్చిన మెటీరియల్ తోనే మేము ఈ విధంగా మేము ప్రతిభ కనబరిచినాం, థ్యాంక్ యూ సార్ అని పెడితే ఇంకా మనకి ఎన్నో ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రోత్సాహాలు ఇచ్చే వారిని మనం ఎంకరేజ్ చేయాలి మన ప్రతిభతోని. ఆ విధంగా చేసినప్పుడే మనం అనుకున్న దానికి రెండింతల సహాయం అందుతుంది. కాబట్టి మీరందరూ మనకు ఇంకా దయానంద రెడ్డి సార్ గారు మనకు ఇంకెన్నో సహాయ సహకారాలు అందిస్తారు. వారి సేవలను మనం గుర్తించుకుందాం. ఇక్కడ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గా మనకు వచ్చినటువంటి నీలారాణి మేడం గారికి ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, దయచేసి విడతల వైజ్గా వస్తున్నారు, దయచేసి అంటే మా పాఠశాలలే కాదు ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలల్లో కాస్త ఒక టాయిలెట్స్ రూమ్స్, కొన్ని సెకండ్ వచ్చేసరికి కొన్ని క్లాస్ రూమ్స్, అట్లా చాలా ఇబ్బందిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సార్ గారి దృష్టికి తీసుకెళ్తే, ఎందుకంటే 10th క్లాస్ పిల్లల టాయిలెట్స్ ప్రాబ్లం అంటే నిర్మిస్తే అదొక గొప్ప జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకము. అట్లాంటి సేవలు ఇక ఎవరు కూడా చేయలేరు, అంతకు దాటి కూడా పోలేరు. ఒక స్కూల్ కావాల్సింది ఏంది మేడం, ఒక మెటీరియల్ కావాలి, పిల్లలకు టాయిలెట్స్ రూమ్ కావాలి, ఒక క్లాస్ రూమ్ కావాలి, అంతకు మించి పాఠశాలకు ఏం చేయలేదు. ఇదొకటి సార్ దృష్టికి తెస్తే సార్ అనుకున్న లక్ష్యంలో 100% విజయవంతం అవుతారు. ఇదొక మా రిక్వెస్ట్ మేడం, దయచేసి థ్యాంక్ యూ. మరి మా గ్రామానికి వచ్చి మరి మీ యొక్క సమయాన్ని వెచ్చించినందుకు వీళ్ళకు మా దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలా, ఆయనకు భగవంతుడు ఇంకో ఇట్లాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఒక గ్రామ సర్పంచ్గా మరి మేము గ్రామం తరఫున మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. మా జాగిరియాల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మరి ఈరోజు ఏనుగు దయానంద రెడ్డి గారు మరి ₹1,00,000 సైన్స్ మెటీరియల్ మా పాఠశాలకు బహుమతిగా ఇచ్చారు. మరి గతంలో కూడా దరిదాపు ₹2,50,000 డెస్క్ బెంచీలు మరి మా పాఠశాలకు ఇవ్వడం జరిగింది. మరి మా గ్రామమే కాకుండా ఈ నియోజకవర్గం జిల్లాలో చాలా ప్రభుత్వ పాఠశాలలను ఎన్నిక చేసుకొని మరి వారి యొక్క సేవా కార్యక్రమాలు ఈ పాఠశాలలో ఇవ్వడం గొప్ప విషయము. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మరి ఇంతవరకైతే ఎప్పుడు చూడలేదు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకున్న మరి దయానంద రెడ్డి గారికి మా జాగిరియాల పక్షాన, మా వీడీసీ పక్షాన, పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇలాంటి గొప్ప గొప్ప ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఆ భగవంతుడు మీకు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శాశక్తుల మీకు మరి భగవంతుడు దయ మీకు ఉండాలని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మరి ప్రతి పాఠశాలలో మరి అమ్మాయిలకి టాయిలెట్స్ లేని పాఠశాలలు కూడా ఎన్నో ఉన్నాయి సార్. అలాంటి నిర్మించినట్లయితే సార్ ఈ చరిత్రలో మీరు నిలిచిపోతారు. నిజామాబాద్ జిల్లాల మరి ప్రభుత్వ పాఠశాల చదివే ప్రతి తల్లిదండ్రులు పిల్లల హృదయాల్లో మీరు నిలిచిపోతారు సార్. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమం మీద దృష్టి పెడతారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మా గ్రామ పక్షాన మీకు పూర్తిగా మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా పాఠశాల తరపున అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు.